ఐబొమ్మ రవి బెయిల్ కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు ఎల్లుండి తీర్పు చెప్పనుంది. ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉందని, కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఐబొమ్మ రవి బెయిల్ కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు ఎల్లుండి తీర్పు చెప్పనుంది. ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉందని, కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఐబొమ్మ రవికి సంబంధించి కోర్టులో వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్లు, మరోవైపు బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అయితే ఇప్పటికే ఐబొమ్మ రవి పైన 5 కేసులు నమోదు చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఒక్క కేసులో మాత్రమే 2 సార్లు ఇప్పటికే కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు. మిగిలినటువంటి 4 కేసులకు సంబంధించి కూడా కస్టడీ కోరుతూ ఒక్కొక్క పిటిషన్ లో, అంటే ఒక్కొక్క కేసులో 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు వేరువేరుగా పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ 4 పిటిషన్లతో పాటు ఐబొమ్మ రవి తన వ్యక్తిగతంగా బెయిల్ మంజూరు చేయాలి, ఇప్పటికే 2 సార్లు కస్టడీకి ఇచ్చారు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని మరోసారి తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇరు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రేపు ఉదయం 10:30 తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఇప్పుడు విచారణ దశలో ఉన్నది కేసు కాబట్టి ఈ దశలో తనకు బెయిల్ మంజూరు చేస్తే ఇన్వెస్టిగేషన్ కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. మరోవైపు ఐబొమ్మ రవి నుంచి మరికొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కస్టడీకి అనుమతించాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.